వెల్కమ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్. నోరూరించే రెసిపీ వచ్చి అలసందల చాట్. కొన్ని ఏరియాల్లో బొబ్బర్లని కూడా అంటారు. చాలా బాగుంటుంది. రోజు ఒకే రకం స్నాక్స్ తిని బోరు కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి. మంచి హెల్తీ ప్రోటీన్ రెసిపీ. ఇంకా ఆలస్యం లేకుండా తయారు విధానం చూద్దాం. కాల్షియం, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల చాలా టైం వరకు ఆకలి వేయదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా తినడం చాలా మంచిది. ముందుగా చాట్ తీసుకొని ఒక గ్లాస్ బొబ్బర్లు తీసుకొని ఏమన్నా రాళ్ళు పుల్లలు ఉన్నాయేమో చూసుకోవాలి. తర్వాత గిన్నెలో వేసుకోవాలి. రెండు చెంబులు వాటర్ పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలుపుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని కడిగిన బొబ్బర్లను తీసుకొని ఒక గ్లాస్ బొబ్బర్లకు 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. సరిపడినంత ఉప్పు, పసుపు కొద్దిగా వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కావలసిన పదార్థాలు: ఆవాలు, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నది 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, మినప్పప్పు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, వెల్లుల్లిపాయలు ఒక 5 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చెనగపప్పు 1 స్పూను, కారం 1 స్పూను, ఉడికించిన బొబ్బర్లు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. వేడైన తర్వాత పచ్చెనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కలుపుతూ వేగనివ్వాలి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఒకసారి అలా కలిపాక పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా పొడవుగానే కట్ చేసుకోవాలి. అలా గరిటతో కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉడికించిన బొబ్బర్లు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుతూ వేగనివ్వాలి. కారం వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలపాలి.
అంతే రుచికరమైన బొబ్బర్లు చాట్ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లక్ష్మీ దుర్గా కిచెన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. మీ లక్ష్మీ దుర్గా. ఈ చాట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు వేసుకొని